సాధారణంగా ఎవరైనా మనల్ని పరాభవించారు అంటే మనం చాలా బాధపడతాం కదా. కానీ 2026 ఉగాది మనందరికీ ఒక పరాభవాన్ని ప్రసాదించబోతుంది. ఏంటి, ఉగాది పండుగ గురించి ఇలా మాట్లాడుతున్నాను అని ఆశ్చర్యపోతున్నారా? 2026 మార్చి 19న మన జీవితాల్లోకి అడుగు పెట్టబోతున్న శ్రీ పరాభవ సంవత్సరం వెనుకున్న అసలు రహస్యం తెలిస్తే మీరు కూడా ఈ పరాభవం కోసమే ఎదురుచూస్తారు. చాలామంది పరాభవం అంటే కేవలం అవమానం అనుకుంటారు. కానీ సంస్కృతంలో దీనికి ఒక అద్భుతమైన అర్థం ఉంది. పర అంటే అత్యున్నతమైన లేదా గొప్పదైన అని అర్థం. భవ అంటే పుట్టుక లేదా స్థితి అని అర్థం. అంటే మనలోని అపజయాలను, అహంకారాన్ని, అజ్ఞానాన్ని ఓడించి, అంటే పరాభవం చేసి ఒక ఉన్నతమైన స్థితిలో కొత్తగా జన్మించడమే ఈ సంవత్సర సందేశం. మనం పాత పద్ధతులను వదిలేసి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లడానికి ఇది ఒక గొప్ప సంకేతం. ఇక విశ్వావసు సంవత్సరంలో మనం ఎన్నో నేర్చుకున్నాం. కానీ ఈ కొత్త ఏడాది మనల్ని మనం మార్చుకోవాలని చెబుతుంది. ఉదాహరణకు, మనలో ఉన్న బద్ధకాన్ని పరాభవం చేస్తేనే కదా మనం సక్సెస్ వైపు అడుగులు వేస్తాం. మనలోని నెగిటివ్ ఆలోచనలను పరాభవం చేస్తేనే కదా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ పరాభవ సంవత్సరం మనకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ మార్పు ఎప్పుడూ తీపిగానే ఉండదు. అందుకే మనం ఉగాది పచ్చడిలో వేప పువ్వు చేదును కూడా కలుపుతాం. కష్టాలను ఓడిస్తేనే సుఖం విలువ తెలుస్తుంది. ఈ శ్రీ పరాభవ సంవత్సరంలో మీరందరూ మీలోని లోపాలను జయించి సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. మరి ఈ ఉగాది నుంచి మీలో ఉన్న ఏ అలవాటుని మీరు పరాభవం చేయాలనుకుంటున్నారు? అంటే ఏ నెగిటివ్ క్వాలిటీని వదిలేయాలనుకుంటున్నారో కింద కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. జై శ్రీరామ్.